కావలిలో అభివృద్ధి పనులైతే దూసుకుపోతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కావలి కలగోలమ్మ రోడ్డు అంటే భుజంగా రాయని రోడ్డు దగ్గర నుంచి వెంకటేశ్వర హాల్ వరకు కూడా 1,30,00,000 రూపాయలతో అయితే నిధులు మంజూరయ్యి రోడ్డు వర్క్ అంతా కూడా జరుగుతుందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులైతే మనతో ఉన్నారు. 32వ వార్డు పల్లపు కుమార్ గారి కుమారుడు ప్రసాద్ గారు అయితే మనతో ఇప్పుడు ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ రోడ్డు వర్క్ అంతా కూడా జూన్ 17వ తేదీ అయితే స్టార్ట్ చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా వర్క్ జరుగుతూ ఉంది. మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? ఇంత స్పీడ్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత సందర్భంలో ఈ కావలి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో. అందులో భాగంగా వెంకటేశ్వర థియేటర్ దగ్గర నుంచి కలుగోల శాంభవీదేవి గుడి వరకు జరిగిన ఈ 1,30,00,000 రూపాయలతో ఈ రోడ్డు వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. మేము గత నెల జూన్ 17వ తేదీన ఈ రోడ్డు విస్తరణకు శంకుస్థాపన చేసాం. ఇంత స్పీడ్గా గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇంత స్పీడ్గా శంకుస్థాపన చేసిన నెల రోజుల వ్యవధిలోనే చూస్తూ ఉంటే ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు. అతి త్వరలో ఆగస్టు 15 నాటికి ఈ రోడ్డు విస్తరణ పూర్తయ్యే విధంగా కావ్యకృష్ణారెడ్డి గారు పనిచేపిస్తున్నారు. అందుకు ఈ ప్రాంత ప్రజలందరి తరపున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ప్రాంతం మాత్రమేనా, లేకపోతే ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా అమ్మవారి గుడి వరకు కూడా రోడ్డు ఉంది కదా, అది కూడా చేపిస్తారని ఒక సమాచారం అయితే ఉంది. ఎంత వరకు నిజమంటారు? అమ్మవారి గుడి వరకు కూడా ఈ పనులు చేపిస్తున్నారండి. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ఒకసారి తీసుకుంటే ఒక వైపున గుళ్ళు, పోలేరమ్మ గుడి, బ్రహ్మంగారి గుడి, అంకమ్మ, పోలేరమ్మ గుళ్ళు ఉన్నాయి. ఒక పక్క థియేటర్లు, ముఖ్యంగా సంక్రాంతి టైంలో కలుగోలమ్మ గుడి ఉంది. ముఖ్యంగా సంక్రాంతి టైంలో గుళ్ళకు వచ్చే భక్తులు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు వచ్చే ప్రేక్షకులు కానివ్వండి, ముఖ్యంగా ఆ టైంలో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. అటువంటి తరుణంలో ఈ ప్రాంతం అంతా కిక్కిరిసిపోతుందండి. ఈ సమస్యని ఆయన దృష్టికి తీసుకురావడం వల్ల ఆయన గుర్తించి ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు తక్షణం చేపట్టాలని ఆయన మాకు ఆదేశించి 1,30,00,000 రూపాయల గ్రాంట్ను ఈ రోడ్డుకి చేపట్టడం జరిగింది. ఓకే, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఈ ప్రాంతం ఏ విధంగా మారనుంది, ప్రజలకు ఏ విధంగా సౌకర్యంలోకి రానుంది? ఈ రోడ్డు విస్తరణ పూర్తి అయితే ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయండి. ముఖ్యంగా ఈ సంక్రాంతి టైంలో కానివ్వండి, ఎటువంటి జనాలకి ఇబ్బంది లేకుండా చాలా బ్రహ్మాండంగా పండగ టైంలో అందరూ కావలి సంక్రాంతి అంటే కావలిలో సగం మంది ఈ ప్రాంతంలోనే ఉంటారు. గుళ్ళకు వచ్చేవాళ్ళు కానివ్వండి, సినిమా థియేటర్లకు వచ్చేవాళ్ళు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు వచ్చేవాళ్ళు కానివ్వండి, దాదాపు సగం కావలి ఈ ప్రాంతంలోనే ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఎటువంటి పిల్లలకి పెద్దలకి ఎటువంటి ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా సూపర్గా తయారవుతుందండి. ఎమ్మెల్యే గారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటే, ఇన్ని కార్యక్రమాలు చేపిస్తున్నందుకు మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు? కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన 2 సంవత్సరాల్లో ఒక పక్కన చూసుకుంటే భాషం స్కూల్ దగ్గర నుంచి మధురపాడు వరకు సెంట్రల్ లైటింగ్, ఇంకో పక్కన చూసుకుంటే కలికి అనాథరెడ్డి బొమ్మ దగ్గర నుంచి బృందావనం దాకా 4 లైన్స్కి సీసీ రోడ్డు విస్తరణ, అక్కడి నుంచి బృందావన కాలనీ నుంచి ముసునూరు వరకు 6 లైన్స్కి రోడ్డు విస్తరణ ఒక పక్క జరుగుతున్నాయి. ఇంకో పక్క చూసుకుంటే రేపు అతి త్వరలో బుడంగుంట కాలనీ వరకు కూడా సెంట్రల్ లైటింగ్ వేస్తున్నారు. ఈ కావలి నలువైపులా ఇటువైపు చూసుకున్న కావ్య కృష్ణారెడ్డి మార్క్ రాజకీయం ఆయన చూపిస్తున్నారు. ఇంతటి మార్క్ చూపించిన గతంలో ఏ ఎమ్మెల్యే కూడా లేరు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి ఈ పిల్ల పెద్ద ఇటువైపు చూసినా థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, సెల్యూట్ ఎమ్మెల్యే సార్ అని ప్రతి ఒక్కరూ చెప్పే విధంగా ఆయన పరిపాలిస్తున్నాడు. అంతటి ఆయనకి మరొకసారి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. కావల ప్రజలకి, మా ఎమ్మెల్యే గారి ప్రీతం నాయకులు కృష్ణారెడ్డి అన్న గారికి అందరికీ నమస్కారాలు. కావలి అభివృద్ధి అనేది ఏందో మేము చెప్పడం అనేది వాయిస్ కాదు, ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ప్రజలు కూడా అందరూ కూడా చూస్తున్నారు ఏ విధంగా కావల్లో ఎక్కడెక్కడ రోడ్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయని తెలుస్తుంది. శిలాఫలకాలు వేసిన తర్వాత మర్చిపోయిన రోజులు ఉన్నాయి. ఎన్నో శిలాఫలకాలు ఈ కావలి ఈ పెదపవన్ రోడ్లో, సినిమా హాల్ రోడ్లో ఎన్ని శిలాఫలకాలు మీరు ఒంట్లో లెక్కేసుకుంటే ఎన్నో వచ్చేస్తాయి, లెక్క వస్తాయి. కానీ గత పాలకులు ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వమైనా కానీ శిలాఫలకాలు వేసినా కానీ ప్రభుత్వంలో వర్క్ జరిగింది అయితే లేదు. మా ఎమ్మెల్యే గారు అటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు శిలాఫలక వేసిన మరుసటి రోజే
వర్కులు మొదలు పెట్టడం అనేది కావలి చరిత్రలో కాదు, మన రాష్ట్ర చరిత్రలో ఎవరు కూడా ఈ విధంగా చేయటం చాలా కష్టం. అలాంటిది మరుసటి రోజే వర్కులు మొదలు పెట్టడం. ముసునూరు, మన టంకు రోడ్డు ముసునూరు చూడండి, ఈరోజు 66 లైన్లు 6 లైన్ లవ్స్ ఎప్పుడో ఆగిపోయిన దాన్ని స్టార్ట్ చేసి మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. అలాగే సినిమా హాల్ రోడ్డు, ఈ సినిమా హాల్ రోడ్డు ఒక 40 ఏళ్ల క్రితం, 45 సంవత్సరాలు మా నాన్నగారు ఇక్కడ షాప్ పెట్టి కిరాణా షాపు. ఈ 45 సంవత్సరాల కిరాణా షాపులో ఒకప్పుడు అటుండింది, ఇప్పుడు అటుందో, ఈ రోడ్డు అటుందో మీరు చూశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎంత వ్యాపారాలు దెబ్బతిన్నాయి, ప్లస్ ఎంతమంది ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. కానీ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లడంలో 60 అడుగుల రోడ్డు కావలి చరిత్రలో ఎవరు ఏరి ఇటువంటి 60 అడుగుల రోడ్డు మన రాష్ట్రంలో కూడా నాకు తెలిసి ఎక్కడ కూడా సీసీ రోడ్ అనేది 60 అడుగుల రోడ్డు అనేది ఎక్కడా లేదు. అలాంటిది 60 అడుగుల రోడ్డు వేసి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఒక నెల 2 నెలలు ఓపి పడితే ఎక్కడ 60 అడుగుల రోడ్డు ఏ విధంగా వస్తుందో చూపిస్తాడు. మళ్ళీ కూడా ఈ వైకుంఠపురం వాసులకు కూడాను ఈ అండర్ బ్రిడ్జి అనేది కూడా వేసి చూపించడం కూడా చూపిస్తాడు. మాటలు కాదు, చేతల్లో చేసి చూపించడం అనేది ఏ విధంగా చేస్తాడో చేయడం అనేది ఒక కృష్ణారెడ్డి అన్నకే సాధ్యం. అది మిగతా ఎవరి వల్ల కూడా అది మాటలు చెప్పడమే కానీ చేతల్లో చేయడం ఎవరి వల్ల కాదనమాట. అలాంటి విషయాలు చాలా ఉన్నాయి చెప్పడానికి. అవి చెప్పే కన్నా చేసి చూపించడంలోని గొప్పతనం అనేది కృష్ణారెడ్డి అది నాయకత్వం. ప్లస్ మిగతా రాజకీయ నాయకులు ఏ విధంగా కమిషన్ల కోసమనో, లేదా ఇంకేదైనా వర్ష కోసమనో, లేదా ఇంకే దానికోసమనో పనులు ఆగటం ఏదో జరుగుతుందని చెప్పుకుంటా వచ్చారు. కానీ ₹1 ఆశించకుండా, ₹1 కూడా తినకుండా, అతను సొంత నిధులతో కూడా, సొంత డబ్బులతో కూడా చేసిన డబ్బులు రోడ్లు వేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అది జనాలు తెలియక కొంతమంది ఏదో అనుకుంటారు. కానీ వేసి చూపించడం అనేది చూస్తున్నారు, మీరే చూస్తున్నారు. బిల్లులు వచ్చినా రాకపోయినా సొంత నిధులతో ఖర్చు పెట్టడం అనేది ఏ నాయకుడు చేయని పని ఈరోజు మన కావలి టీడీపీ నాయకుడు, మన ఎమ్మెల్యే కావలి కృష్ణారెడ్డి గారు చేయడం అనేది కావలి చరిత్ర ఇది తథ్యం. కావలి నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షులు చక్రి గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఈ వర్క్ జరుగుతూ ఉంది? అసలు ఈ వర్క్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ప్రజలతో చెప్పండి. అందరికీ నమస్కారం. ముందుగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, మన కావలి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలపాలి. శంకుస్థాపన చేసినటువంటి రోజు 24 గంటలు గడిచిన వెంటనే పనులు ప్రారంభించారు. గత నాయకులు ఇక్కడ చాలా శంకుస్థాపనలు చేశారు, చాలా శిలా పథకాలు ప్రదర్శించారు. కానీ ఏ ఒక్కడు కూడా పని ముందుకెళ్ళలేదు. కానీ మన ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసినటువంటి 24 గంటల వ్యవధిలోనే పనులు ప్రారంభించారు. సినిమా హాల్ రోడ్డు అంటే కావలికి తలమానికంగా చేస్తామని చెప్పారు. మొన్న జనవరిలో కలుగోలమ్మ దేవస్థానం ఉత్సవాలకి వచ్చి స్టార్ స్టేజ్ పైన చెప్పారు, వచ్చే సంవత్సరం కలుగోలమ్మ దేవస్థానానికి ఉత్సవాలు జరిగేటువంటిది నూతన రోడ్లలో బ్రహ్మాండంగా చేసుకోవచ్చని చెప్పారు. ఎంతో వైభవంగా జరుపుకునేటువంటి కలుగోలమ్మ తిరునాళ్ళు అంటే మన పెద్ద పండగ జనవరిలో సార్ స్టేజ్ పై నుండి అనౌన్స్ చేశారు. వచ్చే సంవత్సరం పెద్ద పండగ ఇక్కడ అంగరంగ వైభవంగా చేసుకుందాము, ఇక్కడ 60 అడుగుల రోడ్లో బ్రహ్మాండంగా మనం ఉత్సవాలు జరుపుకోవచ్చు, వచ్చే సంవత్సరం లోపల మీకు అందిస్తా అని చెప్పారు. మాట పైన ఉండి సార్ అలాగే శంకుస్థాపన చేసినటువంటి 24 గంటల్లోనే వర్క్ అనేది స్టార్ట్ చేశారు. 60 అడుగుల రోడ్డు బ్రహ్మాండంగా ఉంటుంది, కావలికి తలమాలికంగా నిలబడబోతుంది ఈ రోడ్డు. ఇంకా సార్ గురించి అభివృద్ధి పనుల గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అటు ముసునూరు, ఇటు మద్దురుపాడు, అటు తుమ్మలపెంట, ఇటు ఉదయగిరి బ్రిడ్జ్ కానీ, ఉదయగిరి వెళ్ళే రోడ్డు కానీ అన్నీ చాలా అద్భుతంగా డెవలప్ అయ్యాయి. అలాగే కావలి సినిమా హాల్ థియేటర్ రోడ్డు కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు. వారు చెప్పినటువంటి ప్రకారం కనుక 60 అడుగుల రోడ్డు వస్తే చాలా అద్భుతంగా తయారవబోతుంది ఈ రోడ్డు. ఇప్పటి వరకు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు మీ రాజకీయ జీవితంలో మీకు బాగా నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు? చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మా ఎమ్మెల్యే గారు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారే. ఇవాళ మేము కాళ్ళు రగరేసుకొని తిరుగుతున్నాము కావల్లో అంటే కేవలం మా ఎమ్మెల్యే గారి వల్లనే. ఎందుకంటే అభివృద్ధి పనులు ఎక్కడ కూడా 1% కూడా తగ్గకుండా చేస్తూ ఉన్నారు. అందరూ కూడా చెప్పడం చేయకుండా ఉండడం ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. కానీ చెప్పిన వెంటనే మరుక్షణం దాన్ని పనిచేసి చూపించడం మా ఎమ్మెల్యే గారు స్పెషల్. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారే కావలి కనకపట్నం అవడానికి కారకులు అవుతారు. ఈ అభివృద్ధి పనులన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే పెండింగ్ అయిపోయి ఎంతో మందిని పబ్లిక్ ని కూడా కనుక్కోవడం జరిగింది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లాగే ఉన్నాయి, ఎంతో బాధలు పడుతూ ఉన్నాం, ఆఖరికి ఎన్నో దెబ్బలు తగిలిచున్నాం, యాక్సిడెంట్లు అయిన ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోడ్డు చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది అంటున్నారు. ఈ పబ్లిక్ రియాక్షన్ చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది?
మా ఈ సెంటర్ వచ్చేసరికి 30, అటు చూస్తే 32వ వార్డు, ఇటు చూస్తే 33వ వార్డు, అటు 34వ వార్డు, అందరికీ కూడా ఇది సెంటరు. ఇవన్నీ పక్కన పెడితే కావలి గ్రామ దేవత కలుగోల శాంభవి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళేటువంటి ప్రధాన దారి. ఖచ్చితంగా మహిళా మనులు సాయంకాలం అయితే ఉదయం అయితే అమ్మవారి దేవస్థానానికి వెళ్ళాలంటే ఈ దారిలోనే వెళ్ళాలి, రావాలి. ఈ దారిలో ఉన్నటువంటి గుంతల కారణంగా తర్వాత వాన పడిందంటే సుమారు అడుగు నీళ్ళు అనేది ఇక్కడ నిలబడిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ దారిన వెళ్ళాలి, రావాలి అంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ రోడ్డు తర్వాత అందరూ కూడా మహిళా మనులు ఈ దేవస్థానాలకు వెళ్ళడానికి ఇది ఒక టెంపుల్ రోడ్ లాంటిది. సినిమా హాల్ రోడ్ అనేది ఒక పేరు అయితే టెంపుల్ రోడ్ అనేది కూడా ఒక పేరు. ఎందుకంటే అటు చూస్తే గంగమ్మ దేవాలయం, ఇటు మన పోలేరమ్మ దేవాలయం, కలుగోలమ్మ దేవాలయం, కావలి గ్రామ దేవత, ప్రతి ఒక్కరు కూడా కావలిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కలుగోలమ్మవారి దేవస్థానానికి ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు సుందరీకరణ అవడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడ మా వార్డు ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇళ్ళకి వెళ్ళాలి, రావాలన్నా కూడా ఈ మధ్యలో వాటర్ నిలబడడం, వాటర్లో బండ్లు వెళ్ళడం, రావడం, అన్ని బయట బట్టల మీద పడడం, వాటర్ ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాం మేము. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు సార్ రోడ్ రెడీ చేసిన తర్వాత మనం బ్రహ్మాండంగా ఏరియా అంతా కూడా డెవలప్ అవుతుందని చెప్పి అందరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, మీరు ఇక్కడైనా ఉండేది, ఈ వార్డులోనేనా ఉండేది? మేము పుట్టినప్పటి నుంచి కూడా ఈ వార్డులోనే ఉన్నాం. 33వ వార్డు అమ్మా. ఇక్కడ లతా థియేటర్ వెనకాలే మా ఇల్లు. ఓకే, ఈ 2.5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించగలరా? ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి మా వీధిలో రోడ్ లైట్స్ కానీ అక్కడ అన్ని కూడా డెవలప్మెంట్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి మా వార్డులో. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇది ముఖ్యమైనటువంటి ఇది. ఇటు వైకుంఠపురానికి వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా ఈ రోడ్ని యాక్సెస్ చేసుకొని వాడుతూ ఉంటారు. వైకుంఠపురానికి వెళ్ళాలన్నా కూడా అటు ప్రదేశానికి వెళ్ళాల్సినటువంటి ప్రజలందరూ కూడా ఈ రోడ్డు యాక్సెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రోడ్డు అనేది రెడీ అయిన తర్వాత ఇది కావలికి తలమానికంగా నిలబడుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా నిజమైనటువంటి ఇది. ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారికి. ఇంత అద్భుతమైనటువంటి రోడ్ని మా అందరికీ ఇస్తున్నందుకు మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఒకటే మాట అయితే చెప్తూ ఉన్నారు, ఆ అభివృద్ధి మేము చెప్పడం కాదమ్మా, కళ్ళెదురుగానే కనిపిస్తూ ఉంది. ప్రతి చోట అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఎక్కడని చెప్పాలి, ఎన్నని చెప్పాలని రివర్స్ వాళ్ళే అయితే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి, చాలా ఫాస్ట్ గా కూడా జరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి మేము పడ్డ బాధ అనేది ఇప్పుడు తీరబోతుంది అంటే మాకెంతో సంతోషంగా ఉందని ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.